నమస్తే. వెల్కమ్ టు విభావళి నేచర్. మనం ఎన్నిసార్లు వెళ్ళినా గూడా బోర్ కొట్టని ప్లేసెస్ కొన్నే ఉంటాయి. అందులో ఫస్ట్ ఉండేది మనం పుట్టి పెరిగిన ఊరు. ఆ పొలాలు, ఆ మనుషులు, ఆ ఊరు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. మా పెరటి తోటలో బుట్టాలు బుట్టాలు కూరగాయలు ఎళ్ళకుండా మీకు ప్రతిసారి చూపించడానికి ఏంటి కారణం అంటే, ఒక ఆరోగ్యకరమైన వ్యాపకం అందరికీ ఉండాలనే ఉద్దేశ్యంతోనే చూపిస్తున్నాను. అందరూ మంచిగా పొలాలు దున్ని పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ఎవ్వరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయరు. మా ఊర్లోకి వెళ్ళే కన్నా ముందు అమ్మవారి గుడి ఉంటుంది. పోచమ్మ అమ్మవారి గుడి. సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు మంచిగా జాతర జరుగుతది. ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని ప్లేసెస్ తిరిగినా ఎవ్వరి ఊరు వాళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది కదా! కానీ ఇక్కడ బాగా బాధ అనిపించే విషయం ఏంటి అంటే, ఎవ్వరు కూడా ప్రకృతి వ్యవసాయం చెయ్యరు. దానిపైన అవగాహన కూడా లేదు. అందుకే అట్‌లీస్ట్ ఇంటి ముందల ఉన్న ప్లేస్‌లోనైనా 4 మొక్కలు పెట్టుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ పెరటి తోట గురించి ఎక్కువగా చెప్తాను నేను. మనం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిసారి ఏమి ఎక్కువ కూరగాయలు ఎళ్ళవు. కాకపోతే మన ప్రయత్నం మనం హ్యాపీగా చేసే ఆ పనులుంటాయి చూడు, దాంతోటే మనకి కొంతవరకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఊర్లోకొచ్చినాం, అలాగే పెరటి తోటలోకి కూడా వచ్చినాము. ఇది ఎప్పుడు చూపించే పెరటి తోటే. చూడాలి మరి నాన్న కొత్త కొత్త మొక్కలు ఏం పెట్టిండో వర్షాకాలానికి. ఎర్ర తోటకూర గింజలేసినాం కదా! ఇవి కూడా అక్కడక్కడ మొలిచినాయి చూడండి. ఈ కలరే బావుంటది అసలు చాలా. ఇక్కడైతే ఇంకా డార్క్ మెరూన్ అనిపిస్తుంది. పెరుగు తోట గింజలు తెద్దాం అనుకోని మర్చిపోయినా నేను. ఒక్కసారి ఏస్తే అయిపోతుండే. మంచిగా పెద్ద పెద్దగొస్తాయి గదా! ఆ చెట్లయితే. ఇక్కడ చూడండి బచ్చలి, నల్లేరైతే ఎప్పుడు ఉంటది పచ్చగా. నల్లేరు కొమ్మ పెట్టడైతే మంచి పని చేసినా. ఇదిగోండి బీర గింజలు పెట్టినట్టుంది. మంచి మొలకలొచ్చినాయి. పచ్చిమిర్చి సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఈసారి నారు కూడా పోసుకోలేదు. పచ్చళ్ళు చూడండి ఎంత బావుందో. ఇంకొకటి వంకాయ చెట్టు. ఒక్కటే వంకాయ చెట్టు ఉంది. ఎన్ని కాయలున్నాయో దీనికి. అసలు దాదాపుగా ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వెళ్తాయి అనుకుంటా. కానీ ఒక్కటే చెట్టు. ఈ విత్తనం మన టెర్రస్ గార్డెన్ లేదు. గుండు వంకాయలు ఉన్నాయి కానీ పొడుగు వంకాయలు లేవు. ఇంతకుముందు ఉండే పోయినాయి. కాబట్టి ఒకటి గింజలకు వదిలిపెట్టమని చెప్పిన నాన్నకి. కానీ కోతులు బాగా వస్తున్నాయి. ఇంతకు ముందే గింజల కన్నా ఒకటి వదిలిపెడితే కోతొచ్చి తినేసి వెళ్ళిపోయిందంట. పండ్ల మొక్కలు పెట్టపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఆ పండ్ల మొక్కల కోసం అని వచ్చి ఉన్న కూరగాయలు కూడా మొత్తం తినేసిపోతాయి అని చెప్పేసి. కానీ భలే వచ్చింది గుత్తులు గుత్తులుగా వంకాయలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో పొడుగు పొడుగుగా. 4 వంకాయ చెట్లున్నా చాలు మన టెర్రస్ పైన గానీ, మన పెరట్లో గానీ తక్కువ ఎరువులు ఇచ్చినా కూడా మంచిగా కాస్తూనే ఉంటాయి. ఇది చూడండి ఒకటే చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. భూమి మీద కాబట్టి చాలా పెద్దగా అయింది మొక్క. మంచిగా కాస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గానీ, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గానీ కొంచెం ప్లేస్ ఉన్న గానీ మేము ఫస్ట్ ఒక నల్లేరు మొక్క పెట్టేయండి. ఎందుకంటే ఆ నల్లేరు కూర చేసుకున్నా, పచ్చడి నూరుకున్నా వాళ్ళకి చాలా మంచిది. ఎవరికైనా మంచిది, పెద్దవాళ్ళకి మరీ మంచిది. కాబట్టి మీరు ఫస్ట్ పెట్టాల్సింది నల్లేరు ఎక్కడున్నా కూడా ఒక కొమ్మ పెట్టేసేయండి. ఇదిగోండి ఇక్కడైతే దోస గింజలు, బెండ గింజలు, బీర గింజలు పెట్టినట్టుంది. అన్ని మంచిగా మొలకలు వచ్చినాయి చూడండి. గల్జేరు కూడా బాగా వస్తుంది. అసలు నేను పెరుగు తోట కూర గింజలు తెచ్చేది ఉండే. మంచిగా వర్షాకాలం కదా, వేస్తే మంచిగా అవుతుండే. సంవత్సరం అవుతుంది ఎరువు కొట్టించి. అందుకనే ఈసారి గుండుమల చెట్టు సరిగ్గా పూయలేదంట. ఈ మూలకైతే చామంతి చెట్లు, కనకాంబరం చెట్లు ఉంటాయి. చామంతి చెట్లు ఆ సీజన్లో అవి బాగా వస్తాయి. చూడండి కనకాంబరాలు ఎంత బాగున్నాయో. ఈ కలర్ బాగా అనిపిస్తుంది కనకాంబరం చెట్లు. కొంచెం డార్క్ ఆరెంజ్ వేరేలాగా ఉంటుంది కదా, దానికన్నా ఇవి కొంచెం పెద్దగా వస్తాయి. కలర్ కూడా బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచే గింజలు తీసుకపోయి మన టెర్రస్ మీద కూడా వేసిన, అక్కడ కూడా వస్తున్నాయి. కాకపోతే ఇన్ని ఘనంగా రావు. చిన్న కుండీలో పెట్టుకున్నా. ఈసారి తీసి కొంచెం పెద్ద కుండీలో పెట్టుకోవాలి. బలందంగా అనిపిస్తాయి కనకాంబరాలు. ఎక్కువ రోజు వాడిపోకుండా ఉంటాయి కదా, బాగా అనిపిస్తుంది. మేము చిన్న ఉన్నప్పుడు అసలు కోతులు అనేటివే లేవు. ఇప్పుడు ఎక్కువ కోతులు వస్తున్నాయి. ఆ విండో చుట్టూ ఇల్లు కడుతున్నాము కాబట్టి అవి మన ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి. సబ్జీ చెట్టు, దీనైతే మా ఊళ్ళో గెగిరిపత్తి చెట్టు అంటారు. ఇక్కడైతే 2 చింతవలకాయ చెట్లు పడ్డాయి. మరి ఉంచుతుందో తీసేస్తుందో తెలియదు. అంతకుముందే 2 మ్యాంగో చెట్లు ఉండే. ఆ మామిడి చెట్లు అయితే ఏం తీసేయాలి, అట్లనే ఉన్నాయి. భూమిలో పెట్టిన చెట్లకి కొంచెం పెద్దగా అయితే చాలు. దానికి పెద్దగా ఎరువుల అవసరం కూడా ఏమి ఉండదు. 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది చూడండి గెగిరిపత్తి చెట్టు ఎంత బాగుందో. ఈ వాసనే చాలా బాగుంటది. ఇదిగోండి పడి మొలిచిన మామిడి చెట్టు ఇది. కొంచెం పెద్దగా అయింది. ఇలా ఊర్లో ఉండి పెరటి తోటలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇది ఈ రోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.